హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా కాలంగా కుటుంబ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని యొక్క ఎన్నెన్నో మేలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఆదరించబడుతూ బలపరచబడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి సంతోషిస్తున్నాను. నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, సమయం ఆసన్నమైంది. రండి, వచ్చి కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి, పాడుతూ దేవుని మహిమపరచండి. మరి ప్రారంభ ప్రార్థనతో ప్రార్థనా కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రపంచ పరిశుద్ధుడైన మా యేసు ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. గడిచిన మాసమంతా చల్లగా కాచి కాపాడావు. మరో నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశింపచేశావు. దయగల పరలోకపు తండ్రి, మా జీవితాలను, మా కుటుంబాలను ఇంతగా ప్రేమించి చల్లని నీ రెక్కల కింద దాచుకొని ఆగస్టు మాసమంతా కాపాడినందుకు స్తోత్రాలు. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. కృప వెంబడి కృప దయచేయండి. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లుగా కాచి కాపాడి దాచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని మధుర గీతాన్ని పాడుతూ దేవుని మహిమపడదాం. మరి కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు తట్టుకోలేక ఏకాంత ప్రాంతాలకు వెళ్ళిపోయి పెద్ద తోటలో ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాను. సేవ చేద్దామా, సేవ ఆపేద్దామా, సేవ నేను చేయగలనా లేదా అని ఏడుస్తూ ఉదయకాలం నుంచి సాయంకాలం వేళ వరకు ప్రార్థన చేస్తున్నాను. ఒంటరిగా కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తున్నాను. సాయంకాల వేళ సమయంలో శిలువ దర్శనాన్ని చూసి ఆ శిలువ దర్శనంలోనే ఓ పాట పుట్టింది. ఆ పాటే ఆశ్రయుడా నా యేసయ్య. ఆ పాట పాడుకుందాం. మరి పాటల పుస్తకంలో యేసు కృప మధుర గీతముల పాటల పుస్తకంలో 94వ పాట కలిసి పాడుతూ దేవుని మహిమపడదాం. ఆశ్రయుడా నా యేసయ్యా, నాకిలలో ఎవరు లేరయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, నాకిలలో ఎవరు లేరయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆనందము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆనందము. ఆశ్రయుడా నా యేసయ్యా, నాకిలలో ఎవరు లేరయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడదాం, కలిసి పాడదాం. చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు. ప్రభునందు ఆనందించుడి. మళ్ళా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. పాడుతూ ఆనందిద్దాం. ఒంటరినై కన్నీళ్ళు కార్చితిని, నా వేదనకు
బందినైతిని. ఒంటరినై కన్నీళ్ళు కార్చితిని, నా వేదనకు బందినైతిని. నీ సిలువ నీడే నాకు తోడై, నీ సిలువ నీడే నాకు తోడై, నా దుఃఖ దినములు సమాప్తి చేసెను. నా దుఃఖ దినములు సమాప్తి చేసెను. ఆశ్రయుడా నా యేసయ్యా, నాకిలలో ఎవరు లేరయ్యా. చప్పట్లు. ఈ శరీరము తెలుసు తెలుగు తప్పు చేసి దోషారోపణ చేయబడి కన్నీల చేత నలిగిపోతున్నప్పుడు కరుణించిన యేసు ప్రభు దోషినై కుమిలిపోతిని, నా దేహమునకు బానిసనైతిని. దోషినై కుమిలిపోతిని, నా దేహముకు బానిసనైతిని. నీ చేతి నీడే నాకు తోడై, నీ చేతి నీడే నాకు తోడై, నా దుఃఖ దినములు సమాప్తి చేసెను. నా దోషములను తుడిచివేసెను. ఆశ్రయుడా నా యేసయ్యా. వాయిస్ పెంచు, వాయిస్. ఇలలో ఎవరు లేరయ్యా. స్తోత్రం. వాయిస్ పెంచు బాబు, వాయిస్ పెంచు. చప్పట్లు. చప్పట్లు కొడదాం. స్తోత్రం యేసయ్యా. చప్పట్లు. పాపినై మోసపోతిని, నా నిందలకు నిలయమైతిని. చప్పట్లు. పాపినై మోసపోతిని, నా నిందలకు నిలయమైతిని. నీ ప్రేమ నీడే నాకు తోడై, ప్రేమ నీడే నాకు తోడై, నా పాపములను క్షమించి వేసెను. నా పాపములను క్షమించి వేసెను. ఆశ్రయుడా నా యేసయ్యా, ఇలలో ఎవరు లేరయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, నాకిలలో ఎవరు లేరయ్యా. నీవే నా
ఆశ్రయము ఆనందము నీవే నా ఆశ్రయము ఆనందము ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 కలిసి పాడదాం ఆరాధనకు యోగ్యుడా ఆరాధ్యుడా అనంత స్తోత్రాలు కూడా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 యేసయ్యా Thank you, Jesus, 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 Jesus. Thank you, Lord. యేసయ్యా Glory Jesus. Acha. Thank you, Lord. నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన ఆయనకే మన ఆరాధన ఆయనకే ఆరాధన ఆరాధన నీకే Thank you, Jesus.
మెస్సయ్యా. ప్రార్థన. ఈ ప్రపంచంలో ఆరాధనకు అర్హుడిగా, ఆరాధనీయుడిగా నీ సన్నిధిలో ఆనందించటానికి, నిన్ను మహిమపరచడానికి, అల్పుడనైన నా చేత ఆరాధించబడ్డానికి నీ ఒక్కడివే ఆరాధనీయుడవని మా హృదయాలకు తెలియజేసినందుకై స్తోత్రాలు దేవా. కోట్ల కొలది దేవదూతల చేతను, 24 పెద్దల చేతను, 4 జీవుల చేతను, కెరాబు శరాబుల చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న నిన్ను మట్టి పురుగులమైన మేము ఆరాధించడానికి కృప చూపించావు నా తండ్రి, నా దేవా. ఈ కుటుంబ ప్రార్థనలో మా అందరితో మీరు మాట్లాడండి. నేటి ప్రపంచంలో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. మమతలు మమకారాలు దూరం అయిపోయాయి. కుటుంబాల్లో ఐక్యత ఆనందం కరువైపోయింది. కుటుంబాలు కన్నీటి గాథగా మిగిలిపోయాయి. ఈ రాత్రి మా అందరితో మాట్లాడమని, మీ స్వరాన్ని వింటూ ఉన్నప్పుడే, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడే మా జీవితాల్లో ఉన్న నిట్టూర్పులు, దుఃఖ దినాలు, కన్నీళ్ళు సమాప్తి చేయమని, మా అందరిని దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. 2020 సంవత్సరం ఆగస్టు మాసాన్ని పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2వ తారీఖులో ప్రవేశించి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు కృప చూపించాడు. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు మనుషుల మరణాలను కౌంట్ చేయలేకపోతున్నారు. లెక్క పెట్టలేనంత మరణ ఘోష. కళ్ళెదురిగి ఆకులు రాలినట్లుగా రాలిపోతున్నారు. కుటుంబాల్లో దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద కుటుంబాలు నిలవలేవు. లోకంలో ఒకవైపు మనుషులకు పోరాటం, ఎందుకు ఇలాగ అయిపోయింది పరిస్థితి, ఏం జరిగింది, ఎలాగొచ్చింది ఈ భయంకరమైన తెగులు అని ఆలోచిస్తుంది ప్రపంచమంతా. నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, సునామైనా, భూకంపమైన, కరువైన, తెగులైనా కూడా ఈ లోకంలో మానవుని ఏమీ చేయలేవు. మానవుడు నీతిమంతుడిగా బ్రతకాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని కుటుంబం ఎన్నటికీ ఎప్పటికీ కదల్చబడదని దైవ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. నీతిమంతుల గురించి బైబిల్లో బాగా ధ్యానం చేస్తే నీతిమంతుల కుటుంబాల గురించి సింహం వలె ధైర్యంగా ఉంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కీర్తనలు 55వ కీర్తన
22వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో మనుషులను 2 గ్రూపులు చేసింది. ఒకటి నీతిమంతులు, రెండవది అవినీతిమంతులు. ఒకటి పరిశుద్ధులు, మరొకటి పాపులు. ఒకటి విశ్వాసులు, మరొకటి అవిశ్వాసులు. ఒకటి పరిశుద్ధులు, మరొకటి అపవిత్రులు. అయితే ఈరోజు నీతిమంతుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కొంతమంది అంటారు, ఎవడున్నారా భూమి మీద నీతిమంతులు? ఒక్కడు కూడా లేడు నీతిమంతులు. అందరూ పాపం చేశారు, అందరూ పాపులే. దట్ ఈస్ కరెక్ట్, అందరం పాపులమే. అయితే ఈ పాపాన్ని పరిహరించటానికి, ఈ పాపం నుంచి విడిపించటానికి, ఈ పాప ప్రాయశ్చిత్తము చేయటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అయితే యేసయ్య తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మనల్ని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దావీదు రాజు చెప్తున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. అది భూకంపమైనా, జలప్రళయమైనా, సునామైనా, యుద్ధమైనా, కరువైనా, అది ఏదైనా కానీ, బైబిల్ చెప్తుంది, అది ఏదైనా కానీ ఆయన నీతిమంతులను కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులను కదలనీయడు ఆయన. ఆయనకున్న ప్రేమ ఏమిటి అంటే, నీతిమంతుని జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని, నీతిమంతునికి తోడై ఉండి నీతిమంతుని కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో మనిషి నీతిమంతునిగా బ్రతికితే బ్రతకలేడు, బ్రతకనివ్వదు. అబద్ధం చెప్పకపోతే ఒక పని కూడా కాదట. మోసం చేయకపోతే లోకంలో మనిషి సంపాదించుకోలేడట. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను సేవకు వచ్చిన కొత్త రోజుల్లో ఓసారి సేవకు వెళ్తూ వాటర్ బాటిల్ కొన్నాను. ఎందుకంటే ఒకవేళ నీళ్ళు అక్కడ ఉంటాయో ఉండవో, ఉన్నా కూడా ఆ నీళ్ళు తాగితే జలుబు చేస్తుందేమో. సరే, నాకు కూల్ డ్రింకులు తాగే అలవాటు కానీ, లేక వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టే అలవాటు కానీ లేదు. సరే, నీళ్లు తీసుకుందాం, జలుబు చేస్తే 100 అవుతుంది, రేపు పొద్దున ఇబ్బంది పడతాం, దేవుని సేవ సాగాలన్న ఆలోచనతో ఓ బాటిల్ కొన్నాను. కొని మీటింగ్లో ఓపెన్ చేద్దామని నేను ఓపెన్ చేస్తే అప్పటికే ఓపెన్ అయిపోయింది. తాగితే ఆ బాటిల్లో బోర్ నీళ్ళు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు, నేను ఎక్కడన్నా ఏమన్నా పొరపాటు పడ్డానా, ఎక్కడైనా మిస్ అయిపోయి వేరే బాటిల్ పెట్టుకున్నానని ఆలోచించాను. మరలా నెక్స్ట్ అదే షాపుకి వెళ్ళి ఓ వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడిగాను. ఆయన వాటర్ బాటిల్ ఇచ్చాడు. అది రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత చూశాను, సీల్ ఉందా లేదని. సీల్ లేదండి. ఓపెన్ చేస్తారా అని అడిగాను. ఆయన అన్నాడు, "10 సార్ ఓపెన్ చేస్తా" అన్నాడు. చూడు, ముందే ఓపెన్ అయింది, ఎందుకయ్యా ఇలాగ మోసం చేస్తావు? కావాలంటే ఒక
₹2 రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు కదా, రేట్ ఎక్కువ చెప్పొచ్చు కదా, నీకు ఇబ్బంది ఉంటే అన్నా. సార్ పెద్దగా అడవద్దు, గట్టిగా అడిస్తే నా వ్యాపారం జరగదు, మెల్లగా చెప్పండి అన్నాడు. అదేంటయ్యా చేసేది మోసం, నీతిమంతులా బ్రతకొచ్చు కదా, వ్యాపారంలో నీతి ఎలాగుంటుంది అనుకుంటున్నావు సార్ అన్నాడు. ఎందుకు లేదయ్యా, చాలామంది నీతిగా వ్యాపారం చేసుకునే వాళ్ళు 30 60 100 దీవించబడతారు. వ్యాపారం చేయగానే దుర్వ్యాపారం చేయకు, మోసం చేయొద్దు అని చెప్పాను. పెద్దగా అడవద్దు సార్, నీకు దండం పెడతాను, నా వ్యాపారం జరగదు అంటున్నాడు. ఎందుకయ్యా ఇలాగా మోసం చేస్తున్నావు అన్నా. ఏం చేస్తావు సార్, కడుపు కోసం అంటాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పెద్దలు అంటారు నారు పోసిన దేవుడు నీరు పోస్తాడట, నోరిచ్చిన దేవుడు భోజనం పెడతాడు. ఆయన భోజనం పెట్టకుండా అలాగే వదిలేసేవాడు కాదు. ఎందుకు నీ జీవితంలో నీతిమంతురాలుగా బ్రతకలేకపోతున్నావు, నీతిమంతుడిగా జీవించలేకపోతున్నావు? మానవుడు నీతిమంతుడిగా జీవిస్తే నీతిమంతుడైన మానవుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులను చూస్తే సింహాలు కూడా తోక ముడుచుకొని అలాగ పడుకుంటాయి. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో అవినీతికి స్థానం ఉండొచ్చు, అన్యాయం పరిపాలన చేయొచ్చు, అన్యాయం ఏలుతూ ఉండొచ్చు, కానీ నీతిమంతుణ్ణి ఏదో ఒక రోజు ఆయన ఆశీర్వదిస్తాడు, కదలనీయడు. ఆయన నీతిమంతునికి తోడుగా ఉంటాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీతిమంతుని కుటుంబం కావాలని ప్రపంచమంతా వెతుకుతున్నాడు ఆయన. నీతిమంతుని కుటుంబం కావాలని. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు భూమి చెడిపోయింది, కుటుంబాలన్నీ కూడా బలాత్కారంతో నిండిపోయాయి, విచ్చలవిడి పాపం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళని పెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి రోజుల్లో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఒక కుటుంబం, నీతిమంతుని కుటుంబం కనిపించింది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వాక్యం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. జాగ్రత్తగా ఈరోజు మీరు వినాలి. నోవాహు నీతిమంతుడు. నోవాహు ఒక కుటుంబం ఉంది, భార్య, 3 కుమారులు, 3 కోడన్లు ఉన్నారు. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఈ నీతిమంతుని కుటుంబము భూమి మీద జీవిస్తున్న రోజుల్లో భూమి చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. సమస్త శరీరులు తమ మార్గాలను చెడిపేసుకున్నారు. పాపము తాండమాడుతుంది. ఆ రోజుల్లో ఉన్న పాపం కంటే ఈ రోజుల్లో ఎక్కువ పాపం ఉందని చెప్పొచ్చు. ఆ రోజుల్లో చెడిపోయిన దానికంటే ఈ రోజుల్లో ఎక్కువ చెడిపోయిందని చెప్పొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, నోవాహు నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు, తన తరం వారందరిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 10వ వాక్యంలో చూస్తే, సేము, హాము, యాపేతును 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెడిపి వేసుకుని ఉండిరి. గమనించాలి, ఇక్కడ
భూలోకమంతా చెడిపోయింది, సమస్త శరీరులు తమ మార్గాలు చెడిపేసుకున్నారు, దేవుని సన్నిధి కూడా చెడగొట్టారు. దేవుని సన్నిధిని కూడా చెడగొట్టారు. అయితే దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు నీతిమంతుని కుటుంబం, నిందారహితమైన కుటుంబం, దేవునితో నడిచే కుటుంబం కనిపించింది. అదే నోవాహు కుటుంబం. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నీ కుటుంబం ఎలాగుంది? నిందారహితమైన కుటుంబంగా ఉందా? దేవునితో నడిచే కుటుంబంగా ఉందా? నీతిమంతుని కుటుంబంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనిస్తే అవినీతి చేత, అక్రమం చేత, అన్యాయం చేత సంపాదించుకోవాలని ప్రపంచమంతా కూడా పాకులాడుతుంది. నీతిని పక్కన పెట్టింది, న్యాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టింది. సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తూ పాకులాడుతుంది ఈ ప్రపంచం. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుని కుటుంబం జలప్రళయం వచ్చినా, యుద్ధాలు వచ్చినా, భూకంపాలే కలిగినా, కరోనా లాంటి తెగుళ్ళే వచ్చినా కలవరపడదు, కలత చెందదు. కారణం ఏమిటంటే దేవుడు ఆ కుటుంబంతో ఉన్నాడు. నోవాహు కుటుంబంతో దేవుడున్నాడు. నీతిమంతుని కుటుంబాన్ని కదలనీయడు ఆయన. వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఈ భూమి మీద నీతిమంతుని కుటుంబంగా ఆశీర్వదించాలని, హల్లెలూయా, నీతిమంతుని కుటుంబంగా దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచమంతా అవినీతితో నిండిపోయినా, ప్రపంచమంతా అన్యాయంతో ఉండిపోయినా, ఎవరికి కావలసిన మార్గాల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పటికీ నోవాహు మాత్రం తన కుటుంబాన్ని నీతిమంతుని కుటుంబంగా కాపాడుకున్నాడు. భార్యకు ఏం బోధలు చేశాడు, పిల్లలకు ఏం చెప్పాడు? 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య, నోవాహు అందరూ కలిసి దేవునితో జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు గనుక ఇదిగో 7వ అధ్యాయంలో చూస్తే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. జాగ్రత్తగా మీరు గమనించాలి. 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ చెడిపోయిన భూలోకాన్ని, పాడైపోయిన భూలోకాన్ని దేవుడు తుడిచివేయాలి అనుకున్నాడు, తీసివేయాలి అని ఆలోచించాడు. ఎలాగా అని ఆలోచిస్తే ఈ ప్రపంచం మీదకి జలప్రళయం రాబోతుంది. ప్రచండ వర్షం. అంతవరకు భూమి మీద వర్షం పడలేదు. నోవాహు దినాల వరకు భూమి మీద వర్షం లేదు. వర్షం అంటే ఎలాగుంటుందో తెలియదు. ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలుగా భూమి మీద వర్షం లేదు. భూమిలో నుంచి ఆవిరి పైకొచ్చి పంటలు పండిస్తూ ఉంది, పంటలు పండుతూ ఉన్నాయి. అయితే దేవుడు చెప్పాడు, నోవాహు నేను నీతో ఒక మాట చెప్తాను. భూమి చెడిపోయింది, పాడైపోయింది, ప్రజలు తమకు నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు గనుక నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు గనక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి, ఒక ఓడ కట్టండి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగానే నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు ఓడ కడుతున్నారు. అందరు ఇల్లు కడుతూ ఉంటే నోవాహు ఓడ కడుతున్నాడు. నవ్వుతున్నారు, వీడికేం పిచ్చి పట్టిందిరా బాబోయ్, వర్షం వస్తుందట, వరదలు వస్తాయట, నీళ్ళు వస్తాయట, పర్వతాలు మునిగిపోతాయట, పడవలు ప్రయాణం చేస్తాడట అని నవ్వుతున్నారు. అందరూ ఇంటి మీద ఇల్లు కడుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, బాగా నార నాడుతున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పొలాలు పండిస్తున్నారు,
అందరూ అలాగా నిమగ్నమైపోయింటే నీతిమంతుడైన నోవాహు దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్లుగా నిందారహితుడిగా జీవిస్తూ ఓడ కడుతున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఓడ కడుతున్నటువంటి నోవాహును చూసి లోకం నవ్వింది, హేళన చేసింది, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంది. అయినా నోవాహులో మార్పు రాలేదు. నీతిమంతుడుగానే ఉన్నాడు. నీతిని వదిలిపెట్టలేకపోతున్నాడు. నీతిలోనే జీవిస్తున్నాడు. నీతిలో జీవిస్తున్న వాణ్ణి నీరు ముంచివేయదు. నీతిమంతులను నీరు ముంచివేయలేదు. కారణం ఏమిటంటే నీతిమంతునికి దేవుడు తోడుగా ఉంటాడు. కదలనీయడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న నీతిమంతుడు అయి ఉన్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, చెయ్యని నేరం నీ పైన మోపబడినా నీవు కదల్చబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులను విడిచిపెట్టేవాడు కాదాయన, వదిలివేసేవాడు అంతకన్నా కాదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు నేను నీతిమంతునిగా బ్రతకాలి, ఎందుకు నీతిమంతురాలుగా బ్రతకాలి, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను కూడా అలాగే బ్రతికి సరిపోతుంది కదా అన్నట్లుగా నీ మనసును అపవాది ప్రేరేపించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను ఆయన కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ కుటుంబం నీతిమంతుని కుటుంబంగా ఉందా, నీతిమంతురాలు కుటుంబంగా ఉందా? ఆలోచించి ఒక్కసారి. ఈ లోకంలో సంపాదించిన ఆస్తి పాస్తులైన, ఐశ్వర్యమైన, బంగారమైన, వజ్ర వైఢ్యురాలైన ఏవి వెంట రావు. నీ వెంట వచ్చేది నీతి. నీతి మరణము నుంచి కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అయితే నీతిమంతులకు వచ్చిన ఈ ఆపదల్లో నుంచి, ఈ కష్టాల్లో నుంచి, ఈ అవమానాల్లో నుంచి ఆయన కాపాడగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన కాపాడుతాడు. ఆయనే లేకపోతే ఈ భూమి మీద ఒక మనిషి కూడా బ్రతకలేడు. ఆయన ఉన్నాడు కనుకనే ఎక్కడో ఒక మూలన నీతి దాగి ఉంది. నీతిమంతులను ఆయన కదలనీయనని వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా సింహం వలె బ్రతుకుతారు. ఆమేన్. నీతిమంతులు ధైర్యంగా సింహం వలె బ్రతుకుతారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచిస్తే ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే వర్ణించలేవు. ఆయన గొప్ప ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన అనురాగం వర్ణించశక్యంగా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. ఓ క్రైస్తవుడు యేసు ప్రభువుని నమ్ముకొని చాలా నీతిగా బ్రతుకుతున్నాడు. నీతిగా బ్రతుకుతూ ఉండగా ఎవరికో ఒక 5,000 అప్పు ఇవ్వాలంటండి. 5,000 అప్పులకి ఇంటికి వచ్చి గేదెను పట్టుకొని వెళ్ళిపోయారు. భార్య అంది, ఏమండి, అప్పులోళ్ళు వచ్చి 5,000కి మన జీవన ఆధారమైన ఆ గేదెను పట్టుకొని వెళ్ళిపోయారండి. నేనేం మాట్లాడలేక ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నానండి. ఎందుకండి మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకండి మనకి ఇంత బాధ, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఎందుకు అని ఏడుస్తూ ఉంటే భర్త అన్నాడట, పిచ్చిదానా, కాచిన చెట్లకి 4 రాళ్ళు పడతాయి, కాయిన దానికి పడతాయని పెద్దలు చెప్పారు, ఎందుకు ఏడుస్తావు, దేవుడు నల్లే, ఎవరినైనా అప్పు అడిగి తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బిచ్చి గేదెని తీసుకొని వస్తానులే అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయిన తర్వాత దారిలో ఓ బ్యాగ్ దొరికిందట. ఏంటబ్బా ఈ బ్యాగు, ఎవరో పడేసిపోయారే అని చేత పట్టుకొని అలా ఊపుకుంటూ తిప్పుకుంటూ ఇంటికి వచ్చి మంచం మీద పడేసి, ఏమో వెళ్ళాలనిపించలేదు,
వెనక్కి వచ్చాను అన్నాడట. అయినా ఏదో బ్యాగ్ దొరికింది చూడు అన్నాడట. ఆయన చూడలేదు, ఆమెను చూడమన్నాడు. ఓపెన్ చేస్తే 5,00,000 రూపాయల డబ్బులు, అందులో బ్యాంక్కి చెక్ బుక్, అందులో బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు ఇవన్నీ ఉన్నాయట. చూసి భార్య అంది, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, 5,00,000 డబ్బు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవచ్చండి. 5,000 మనం ఇవ్వలేకపోతే గేదెను పట్టుకొని వెళ్ళిపోతే దేవుడు మనకు 5,00,000 ఇచ్చాడండి అందట. ఆ నీతిమంతుడు అన్నాడట, పిచ్చిదనా, నేను నరహంతకుణ్ణి, వ్యభిచారిని, దొంగని, ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే కాళ్ళుతో తన్న దుర్మార్గుణ్ణి, యేసు ఎవరో నాకు తెలియదు. పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయనను దర్శనంలో దర్శించి, నా కుమారుడా, నీవిక మీదట పాపిగా బ్రతకడం ఇష్టం లేదు, నా రక్తంతో కడిగి నీతిమంతునిగా చేస్తానని ప్రభు నాతో మాట్లాడాడు. ఓ పాట, యేసు కృప పాటను దర్శించింది. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు అనే పాట నా జీవితాన్ని మార్చేసింది. అయినా ఇది మంది కాదు కదా, పాపం ఎవరో పోగొట్టుకున్నారు. ఎవరిదో చదవటానికి నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అదుగు ఆ కనిపించిన దూరంలో ఎవరో ఉన్నారు, వెళ్ళి అడుగుతా అని చెప్పి బ్యాగ్ పట్టుకొని వెళ్ళి, అయ్యా ఈ పాస్ పుస్తకం, బ్యాంక్ పుస్తకం ఎవరిదయ్యా, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమన్నా ఉన్నాయో చెప్పండి అంటే, ఎందుకు పెద్ద ఆయన అని అడిగాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎవరో పాపం డబ్బులు పోగొట్టుకున్నారయ్యా, బ్యాగులు దొరికాయి, వాళ్ళకి ఇద్దామని. పిచ్చోడా, 50,000 30,000 దొరికాయా, ఆ డబ్బులు తీసుకుని బ్యాగ్ కాలువలో నీళ్ళ కాలువలు పడేయి అన్నాడట. లేదయ్యా, ఫోన్ నంబర్ ఒక్కసారి ఫోన్ చేసేవా, నీలాంటి పిచ్చోళ్ళను. ఏం పిచ్చోడు అయ్యా, ఎందుకు అలాగా ఆలోచిస్తున్నావు అంటే, కొంచెం పక్కకు వచ్చి ఆ ఫోన్ నంబర్ కనుక్కొని వేరే ఆయనతో ఫోన్ చేయించి, అమ్మా డబ్బులు పోయింది మీవేనా, మీ బ్యాంక్కి పాస్ పుస్తకం, బ్యాంక్ చెక్ బుక్, బ్యాగులో 5,00,000 డబ్బులు దొరికాయమ్మా, నేను వస్తున్నా, మీ అడ్రస్ చెప్పండి. అయ్యా మేమే వస్తాం. ఎవరయ్యా నువ్వు? లేదమ్మా నేను వస్తా మీ ఇంటికి. తిన్నగా అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తే వీళ్ళంతా కన్నీటి గాథలు ఉంది. పెళ్ళికి 5,00,000 డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు. బ్యాగు జారిపోయింది, ఎక్కడో పడిపోయింది, ఇక దొరకదని ఆశలు వదిలేసి ఏడుస్తున్నారు. అలాగ ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ క్రైస్తవునికి, యేసు రక్తం చేత కడగబడ్డ క్రైస్తవుడికి, నీతిమంతుడికి బ్యాగు దొరికింది. తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే, బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులు తీసి ఆయన చేతిలో పెడితే, అమ్మా ₹1 నాకు వద్దమ్మా, నేను పేదవాడినమ్మా, యేసు ప్రభుని నమ్ముకున్న పేదవాడిని, మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే పిరికడ అన్నం పెట్టండమ్మా చాలు, డబ్బులు వద్దమ్మా నాకు. ఎందుకయ్యా నీకు ఇంత నీతి ఎలాగొచ్చింది? అమ్మా, ఒక మనిషి తల నరికి జైలుకి వెళ్ళిన ఖైదీని, భయంకరమైన తాగుడుబోతును, వ్యభిచారిని, నా పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగరమ్మా దుర్మార్గుణ్ణి, ఆ యేసు దేవుడు నా జీవితాన్ని మార్చాడు. వస్తానమ్మా, వెళ్ళొస్తా. అలాగే నిలబడి విచిత్రంగా కుటుంబం అంతా మనిషి వైపు చూస్తున్నారు. ఏంటి ఇంత నీతి ఒక మనిషిలో ఎలాగొచ్చింది? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను ఆయన ఎన్నడే కానీ కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ సొమ్ము వాళ్ళకు అప్పగించాడండి. ప్రభుత్వం వాళ్ళు ఆయనకి 2 ఇళ్ళు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల్ని బాగా చదివించుకున్నాడు, కుటుంబం బాగా బతుకుతుంది. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతకాలంటే భయం, నీతిమంతురాలుగా బ్రతకాలంటే భయం. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను ఆయన కదలనీయడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేసి ఎదుగుతారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులను ఆయన కదలనీయడు. ఆ రోజుల్లో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. ఆ వర్షానికి ఇల్లు మునిగిపోయాయి,
ఆలయాలు మునిగిపోయాయి, ఆలయ శిఖరాలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, సకల ప్రాణులు జలసమాధి అయిపోయాయి. నీతిమంతుడైన నోవాహు కుటుంబం, నీతిమంతుడైన నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు ఈ ఓడలో తిన్నగా ప్రవేశించారు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తున్నా. నీవు నీతిమంతుడిగా బ్రతికితే ప్రపంచమంతా కరోనా తిరిగినా నీ దరుదాపుల్లోకి కరోనా రాకుండా కాపాడుతాడు. ఆమేన్. నువ్వు నీతిమంతురాలుగా బ్రతికితే యేసయ్య కంచె వేసి రక్షించే దేవుడు ఆయన. ఓడలో క్షేమంగా వెళ్తున్నారు నోవాహు కుటుంబం. చుట్టూ ఎటువైపు చూసినా జలప్రళయం తాండమాడుతుంది. నీరు, ఆలయ శిఖరాలు మునిగిపోయాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం. ఎక్కడ చూసినా నీరే. అరికాలు మోపటానికి స్థలము లేనంత భూలోకం అంతా కూడా నీటితో మునిగిపోయింది. ఈ నీటి మీద ఓడ బయలుదేరి వెళ్ళిపోతుంది. ఓడలో పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నోవాహు భార్య, నోవాహు పిల్లలు, నోవాహు కుటుంబం అంతా కూడా తిన్నగా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయడు. వాక్యం వింటున్న మన జీవితాల్లో ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు నీ కుటుంబం నీతిమంతుని కుటుంబంగా బ్రతకలేకపోతుంది? ఎందుకు నీ జీవితం నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నావు? లోకం నిన్ను ఉండనియట్లే. నోవాహును కూడా వారితో పాటు కలిపేయాలనుకున్నారు, వారితో పాటు నిందలు వేయాలని చూశారు. కానీ నిందారహితుడిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించి ఆ కుటుంబాన్ని, ఆ 6 మందిని రక్షించుకోవటానికి 3 కుమారులను, 3 కుమార్తెలను, భార్యను, తన్ను 8 రక్షణ ఓడలో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉంటాయి ఈ అప్పులు? ఎంతకాలం ఉంటాయి ఈ వ్యాధులు? ఎంతకాలం ఉంటాయి అవమానాలు? ఎంతకాలం ఉంటాయి ఆ కోర్టు కేసులు? ఇంకెంతకాలం ఉంటాయి నీ జీవితంలో ఈ బాధలు? ఇంకెంతకాలం ఉంటాయి ఈ జీవితంలో ఈ వ్యాధులు? యేసయ్య నీ కుటుంబాన్ని ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. జలప్రళయం నుంచి నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడా? ఖచ్చితంగా కాపాడతాడు. భయపడకో, ధైర్యంగా ఉండు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడతాడు ఆయన. నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా కనిపించావు. నోవాహు, భూలోకమంతా చెడిపోయింది, దేవుని సన్నిధిని చెడగొట్టింది లోకం, సమస్త శరీరులు తమ మార్గాలను చెడిపి వేసుకున్నారు. నీ ఒక్కడవే నీతిమంతుడవు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో నీతిమంతుడైన దావీదును రాజును చేశాడే, నీతిమంతుడైన నోవాహును జలప్రళయం నుంచి తప్పించాడే, నీ కుటుంబాన్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నీ జీవితాన్ని రక్షిస్తానని సెలవిస్తున్నాడు ఆయన. ఈ లోకంలో మనిషి ఎంతకాలం జీవించినా ఒకరోజు లోకం విడిచి వెళ్ళిపోవలసిందే. నీవు నల్లవాడివైనా, తెల్లవాడివైనా, కలెక్టర్వైనా, కండక్టర్వైనా, డాక్టర్వైనా, యాక్టర్వైనా, చదువున్నవాడవైనా, చదువు లేనివాడవైనా, దరిద్రుడవైనా, ధనికుడవైనా, నువ్వు ఎవరైనా సరే ఈ లోకం విడిచి ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. అయితే వెళ్ళిపోయే ముందుగా నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీతిమంతునిగా జీవించి పరలోకం చేరుకుంటావా? నీతిమంతునిగా జీవించి ఆయన రాజ్యంలో ఉంటావా? ఇకలోక సంబంధమైన వాటిని ఆశించి
అక్రమం చేత, అన్యాయం చేత నీతిమంతుడిగా మారిపోయి లోకంలో సంపాదించుకొని సుఖభోగాల వైపు వెళ్ళి నరకానికి వెళ్ళిపోతావా? నీతిమంతుడైన నోవహులాగా జీవించి పరలోకంలో హాజరవుతావా? ఆలోచించు. నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, పేదవాడైన లాజరు నీతిలో జీవించాడు, పరలోకంలో హాజరయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు, ఎలా జీవిస్తున్నావు? యేసయ్యకు నీతిమంతుడు అంటే చాలా ఇష్టం. పాపిని పరిశుద్ధినిగా మార్చగలిగిన దేవుడు ఆయన. పాపిని పరిశుద్ధినిగా మార్చగలిగిన దేవుడు. ఆయన రక్తమును ప్రోక్షించి నీతిమంతునిగా మారుస్తాడు ఆయన. బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి వాళ్ళు నీతిమంతులుగా మారుస్తుంది. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి అన్యాయపు తీర్పు పొంది పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనిపించలేదు అన్నాడు. నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం వింటున్న నీ జీవితంలో నీతిమంతుడైన యేసయ్య నీకోసమే ప్రాణం పెట్టాడు, నీకోసమే సిలువ వేయబడ్డాడు, నీకోసమే పునరుత్థానమై తిరిగి లేచి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగాడు. అట్టి దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రండి, ఉదయకాలం నుంచి మోకరించి ప్రార్థన చేయలేదా? కనీసం ఎప్పుడైనా మోకరించండి. కుటుంబాలుగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, నా కుటుంబం కూడా నీతిమంతుని కుటుంబంగా మార్చయ్యా. నోవాహు తన ఇంటి వారందరిని రక్షించుకున్నాడు, రక్షణ ఓడలోకి వచ్చాడు. ఓడ కట్టడానికి మాను నరకబడి చెక్కలుగా మార్చబడి చెక్క మీద చెక్క పెట్టి కొట్టి తయారు చేసి రక్షించారు, కుటుంబాన్ని రక్షించారు. అలాగే ప్రపంచ మానవాళిని సంఘం అన్న ఓడలో చేర్చడానికి యేసయ్య కొడా దెబ్బల చేత నలకొట్టబడి కాళ్ళలో చేతుల్లో మేకులు దింపబడి రక్తసిక్తంగా మార్చబడ్డాడు. ఈ రాత్రి వస్తావా? సంఘము అన్న ఓడలోకి వస్తావా? ఓడలో ఉంటే క్షేమం, ఓడలో ఉంటే కాపుదల, ఓడలో ఉంటే రక్షణ. సంఘం అన్న ఓడలోకి వస్తే నీకు, నీ కుటుంబానికి రక్షణ. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరివినే యేసు ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు రాజా. అన్యాయపు లోకంలో మీకే అన్యాయపు తీర్పు జరిగింది. మమ్మల్ని నీతిమంతులుగా బ్రతకనిస్తుందా ప్రభా? ఒకవైపు బ్రతకాలన్న ఆశ, ఆరాటం, మరొకవైపు లోకంతో పోరాటం. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమం, అన్యాయం. అయ్యా యేసయ్యా, కనికరించండి, కృప చూపించండి. మా పితరులు మేము చేసిన పాపానికి ప్రపంచానికంతా శాపం మిగిలింది. క్షమించి క్షమభిక్ష పెట్టండి అయ్యా. కుటుంబాలుగా మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మీరు కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. మీ కోపం ఒక నిమిషమే తండ్రి, నీ దయ మా ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్పావు. చూస్తున్నామయ్యా, మా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎంతోమంది లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. చివరికి కడసారి చూపు కూడా చూడలేకపోతున్నారయ్యా.
మాకు మీరు తప్ప ఎవరున్నారు యేసయ్యా? ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం యేసయ్యా? నీ ఒక్కడవే ప్రేమగల దేవుడవు, కనికరించే దేవుడవు. ప్రభుత్వాలు చేతులెత్తేసాయి, రాజులు చేతులెత్తేశారు. ఎవరికి వాళ్లే కాపాడుకోండి అంటుంది అయ్యా ప్రపంచం. మమ్మల్ని కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడంటివి. మేము మా పితరులు పాపలము తండ్రి, మా నీతి కార్యాలన్నీ మీ దృష్టిలో మురికి గుడ్డల్లాంటివయ్యా. ఎక్కడా మానవుల్లో నీతి లేదు 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 లేదయ్యా. ఒక్కడవే ఈ ప్రపంచంలో నీతిమంతుడవు, నీ ఒక్కడవే నిందారహితుడవు, నీ ఒక్కడవే నిర్దోషివి. కనికరించండి, కృప చూపించండి. రోగులను చూసి జాలి చూపించిన దేవుడవు, పాపులను చూసి క్షమించిన దేవుడవు, విశ్వాసులను చూసి ఆదరించిన దేవుడవు. ఒక్కొక్క బిడ్డను దర్శించిన ఆయన. మా కుటుంబాల్లో బంగారం లేకపోయినా, మా కుటుంబాల్లో డబ్బు లేకపోయినా, మా కుటుంబాల్లో సిరి సంపదలు లేకపోయినా నీతి ఉంటే చాలయ్యా. నీ నీతిని మా కుటుంబాల్లో ఉంచండి, నీ నీతిని మా హృదయాల్లో ఉంచండి. ఎంతోమంది బిడ్డలు లేక ఏడుస్తున్న తల్లులు ఉన్నారు. గర్భాలు తెరిచి చక్కటి సంతానం దయచేయండి. సరైన సంబంధాలు రాక పెళ్ళిళ్ళు ఆగిపోయిన పిల్లలు ఉన్నారయ్యా. ఇంకా పెళ్ళి చేయలేదా, ఇంకా పెళ్ళి కాలేదని లోకం అంటుంటే తల దించుకొని ఏడుస్తున్నారు. మీ చేతులపైన మా పిల్లల పెళ్ళిళ్ళు జరిగించండి తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వ్యాపారాల్లో నష్టాలు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నారయ్యా. తిరిగి వ్యాపారాలు అంతలుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఒకవైపు అనారోగ్యం, మరొక వైపు అప్పుల సమస్య, మరోవైపు ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఏడుస్తూ నలిగిపోతూ కన్నీళ్లు కారుస్తున్నారు. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మా కన్నీళ్లు తుడిచి మా దుఃఖాన్ని సమాప్తి చేసి మమ్మల్ని ఆదరించి మా చుట్టూ కృపాక్షేమములు వెంట ఉంచి దీర్ఘాయువుతో నింపే దేవుడు నీవే. కృప చూపించి సహాయం దయచేసి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మీ గుప్పిలు విప్పి సహాయం దయచేసి ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అయ్యా. ఈ లైవ్ జరగడానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను పచ్చని తోట వలె దీవించి సమృద్ధితో నింపి నీ సన్నిధిలో ఆశీర్వదించమని, విన్న చూసిన ప్రతి వారి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కగా వాక్యం విన్నారు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యను ప్రేమించి ప్రార్థిస్తూ ఆర్థికంగాను అన్ని విషయాలుగా తోడ్పడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ప్రభుచితమైతే రేపు రాత్రి మరలా 7:30 గంటలకు ఇదే ప్రత్యక్ష ప్రసారంలో దైవ సేవకులు మీకు వాక్యాన్ని అందిస్తారు. అంతవరకు మనందరికీ యేసు కృప తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక.